మనం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట చాలా నిర్ణయాలు తీసుకుంటాం. అలా చేస్తాను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా, ఇలా జీవిస్తాను ప్రభువా, అలా జీవిస్తాను ప్రభువా. మనం తీర్మానాలు తీసుకుంటాం, కానీ దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని అంటే ప్రార్థనాపరులం కావాలి. ప్రార్థనాపరులు కాకుండా, ప్రార్థించేవారం కాకుండా మనం దేవుడు ఆశించినట్టుగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడడం సాధ్యం కాదు. శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళకే సాధ్యం కాదు. ప్రార్థన లేనప్పుడు వాళ్ళు పారిపోయారు. ప్రార్థన చేయనప్పుడు వాళ్ళు పడిపోయారు. ప్రార్థన చేయనప్పుడు వాళ్ళు పిరికి వారిగా యేసుక్రీస్తును ఒంటరిని చేసి పారిపోయారు. అనగా నీ జీవితంలో నిన్ను బలపరిచేది, స్థిరపరిచేది, ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన. ఆ ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నువ్వు పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదు. భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు, దినములో నేను 2 గంటల సేపు నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండకపోతే ఆ రోజు సైతాను ఏదో విధంగా నా మీద జయాన్ని సాధిస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. అది నేను వ్యక్తిగతంగా గమనించాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనలో చాలా మంది పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయటల్లా. ఎలా జయిస్తావు నువ్వు సైతాన్ యొక్క ఉచ్చులను, సైతాన్ యొక్క శోధనలను ఎలా జయించగలవు? వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మీరు సాతాను శోధనలను జయించాలి అంటే, పరిశుద్ధంగా జీవించాలి అంటే ప్రార్థించాలి. ప్రార్థించకుండా పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు.